హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు SRG కాన్సెప్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగినటువంటి యుఎస్ లెడ్ టెక్నాలజీ సమ్మిట్, అది ఏంటిదంటే ప్యాక్స్ సిలికా టెక్నాలజీ సమ్మిట్ అనేది మనకు రీసెంట్గా ఇండియాలో ఫిబ్రవరి 2026లో జరిగింది. ఇది ఇండియాలో జరిగింది కాబట్టి మనకు ఇక్కడ ఇండియా ప్యాక్స్ సిలికా సమ్మిట్గా చెప్తున్నారు. ఈ మొట్టమొదటికి ఈ ప్యాక్స్ సిలికా కమిట్ అనేది ఈ సమ్మిట్ అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి టెక్నాలజీ సమ్మిట్. ఇది యుఎస్ఏలో 2025 డిసెంబర్లో స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ మనకు ఈ సమ్మిట్ అంటే ప్యాక్స్ సిలికా టెక్నాలజీ సమ్మిట్లో ఇండియా 2026లో ఫిబ్రవరిలో సభ్యత్వాన్ని పొందిందని చెప్పొచ్చు. ఏంటిది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్యాక్స్ సిలికా యుఎస్ఏ టెక్నాలజీ సమ్మిట్? దీని యొక్క రోల్ ఏంటిది, దీని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, ఇది మేజర్గా టెక్నాలజీ చైన్ యొక్క సెక్యూరిటీ ఉండాలి అని చెప్తుంది. అంటే ఏంటిది, మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కావచ్చు, కంప్యూటింగ్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, అలాగే మామూలుగా మినరల్స్ అంటే ఇంపార్టెంట్ మినరల్స్ యొక్క విషయంలో కావచ్చు. నెక్స్ట్ వీటన్నిటిలో ఏముండాలి, టెక్నాలజీ చైన్ భద్రత సెక్యూరిటీ అనేది ఉండాలని చెప్తుంది. మేజర్గా చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఓకేనా, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఓకే, తర్వాత ఇంకా క్రిటికల్ టెక్నాలజీ కావచ్చు, అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ అంటారు, ఇంపార్టెంట్ మినరల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ మినరల్స్, ఇంకా సెమీ కండక్టర్స్. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెమీ కండక్టర్స్ అంటే సిలికాన్ జెర్మీనియం, తెలుగులో అర్ధవాహకాలు అంటారు. సిలికాన్ జెర్మీనియం అనేది మామూలుగా మనకు ఎలక్ట్రానిక్స్లో వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి సిలికాన్ జెర్మీనియం సెమీ కండక్టర్ కావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ అయినటువంటి అంటే ముఖ్యమైన ఖనిజాలు అంటే ఐరన్, అల్యూమినియం, కాపర్ ఇలాంటి ఖనిజాల విషయంలో కావచ్చు, లేదా క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ క్లాసికల్ కంప్యూటింగ్ తేడా ఏంటంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనము క్రిటికల్ క్యాలిక్యులేషన్ ఎక్కువ క్యాలిక్యులేషన్స్ని ఒకేసారి మనము చేయవచ్చు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగించి. సో ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా చాలా హై డ్రైవెన్ టెక్నాలజీ అంటారు, అంటే బాగా ఇంపార్టెంట్ టెక్నాలజీ అన్నమాట. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నిటి యొక్క చైన్ టెక్నాలజీ భద్రత గురించి చెప్పేదే ఏంటిది, ప్యాక్స్ సిలికా యుఎస్ఏ టెక్నాలజీ అని చెప్తారు. ఈ సమ్మిట్ మనకు రీసెంట్గా ఇండియాలో ఫిబ్రవరిలో 2026లో జరిగింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఇండియా అండ్ ప్యాక్స్ సిలికానే మీకు అడుగుతూ ఉంటారు, ఓకేనా. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, ఇది మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగింది అంటే 2025 డిసెంబర్ యుఎస్ఏలో జరిగిందని చెప్పొచ్చు. అంటే అప్పుడు స్టార్ట్ చేశారు, కానీ మనకు రీసెంట్గా ఇండియా ప్యాక్స్ సిలికా అనేది ఫిబ్రవరి 2026లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గా మనం కొన్ని MCQ చూద్దాము. అవి చూస్తే ఇంకా మీకు క్లారిటీ పెరిగిపోతుంది. ఓకే, రైట్. చూడండి, ప్యాక్స్ సిలికా టెక్నాలజీ అలయన్స్ ను ప్రధానంగా ఏ దేశం ప్రారంభించింది అని అడుగుతున్నారు. ప్రధానంగా ఏ దేశం ప్రారంభించింది అంటే యుఎస్ఏ, అంతే సింపుల్. ప్యాక్స్ సిలికా టెక్నాలజీ అలయన్స్ అంటున్నారు అంటే ఏ కంట్రీ స్టార్ట్ చేసింది, యుఎస్ఏ స్టార్ట్ చేసింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ భారత్ ప్యాక్స్ సిలికా ఇండియా ప్యాక్స్ సిలికా అలయన్స్ లో అధికారికంగా ఎప్పుడు చేరింది అంటే ఫిబ్రవరి 2026లో అధికారికంగా ఫిబ్రవరి 2026లో ఇండియా జాయిన్ అయింది అని ఇంకొక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ప్యాక్స్ సిలికా యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు.
ఏంటిది? వ్యవసాయ ఉత్పత్తి పెంప కాదు, అంతరిక్ష పరిశోధన కాదు, సెమీ కండక్టర్ సరఫరా గొలుసు భద్రత అన్నారు. అంటే సెమీ కండక్టర్ సప్లై సెక్యూరిటీ చైన్ అన్నమాట. సెమీ కండక్టర్ సప్లై సెక్యూరిటీ చైన్, ఇదే మనకు కావాల్సింది. అంటే మేజర్గా మనకు అబ్జర్వ్ చేయాల్సింది పాక్స్ సిలికా అనేది మేజర్గా దేనికి అంటే అబ్జర్వ్ చేయాల్సిందంటే సెమీ కండక్టర్స్. మనకు మేజర్గా సెమీ కండక్టర్స్ అంటే సిలికాన్ జెర్మీనియంతో తయారు చేయబడినటువంటి ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్, అంటే చిప్స్ అంటాము మనం. ఎలక్ట్రానిక్ చిప్స్ అంటారు కదా, ఆ యొక్క చిప్స్ అంటే మనకు ఎలక్ట్రానిక్స్లో, ఆప్టో ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్ యొక్క యూజ్ అనేది చాలా ఉంటుంది. ఈ సెమీ కండక్టర్స్ దేని ద్వారా తయారు చేయబడతాయి? సిలికాన్ మరియు జెర్మీనియం అనేటువంటి మూలకాలు, ఇవి అర్ధలోహాలు అంటారు. దీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ మెటల్స్. ఇవి మెటల్స్ కావు, పూర్తిగా నాన్ మెటల్స్ కావు. అంటే ఇవి ఏంటంటే ఆఫ్ మెటల్స్ అంటాం. సెమీ మెటల్స్ అంటే సెమీ కండక్టర్స్. అంటే మెటల్స్ అనేవి కంప్లీట్లీ కండక్టర్గా ఉంటాయి. మంచి కండక్టర్ ఏంటి? మెటల్స్. మరి ఇవి మెటల్స్ కావు, పూర్తి మెటల్స్ కావు, కాబట్టి ఇవి సెమీ కండక్టర్ అంటే పూర్తి వాహకాలు కావు, అర్ధవాహకాలు. ఓకే, ఈ అర్ధవాహకాలు సిలికాన్ జెర్మీనియం యొక్క సప్లై చైన్ యొక్క సెక్యూరిటీ గురించి చెప్పేదే మనకు దాని యొక్క ముఖ్య లక్షణం. దీని యొక్క భద్రత గురించి చెప్పేదే ఈ యొక్క పాక్స్ సిలికా అని చెప్పాలి. మీకు అడుగుతారు ఎగ్జామ్లో, సెమీ కండక్టర్ సప్లై చైన్ సెక్యూరిటీ అనేది దేని యొక్క లక్ష్యం అంటే పాక్స్ సిలికా యొక్క లక్ష్యంగా భావించాలి. ఇది కాదు అంటే ఆన్సర్ ఏంటి? మనకు సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మళ్ళీ, పాక్స్ సిలికా కూటమి ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది అంటే జనరల్గా మనం ఏమంటున్నాము? సెమీ కండక్టర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకేమని చెప్తున్నాము? నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ అని చెప్తున్నాము. ఇవన్నీ కూడా టెక్నాలజీ ఓరియంటెడే కదా. అంటే ఆన్సర్ ఏంటిది? టెక్నాలజీ కదా. అదొకటే మనకు బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా భావించాలి. నెక్స్ట్, ఈ అలయన్స్ ద్వారా భారత్కు ఏ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే దేనికి? వ్యవసాయమా, టెక్స్టైలా, సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ తయారా, రైల్వేనా? ఆన్సర్ ఏంటి? సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ చిప్ తయారీ. చిప్పులు అంటే ఇక్కడ ఏంటి? సెమీ కండక్టర్స్, సిలికాన్ జెర్మీనియం ద్వారా తయారు చేయబడిన చిప్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారీకి ఇది ఎక్కువగా అవకాశం ఉంది. అంటే ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పాక్స్ సిలికా ప్రారంభించబడిన సంవత్సరం ఏది? మొదటగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2025 డిసెంబర్ అనమాట. సో 2025లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత, భారత్ పాక్స్ సిలికాలో చేరటం వల్ల ఏ దేశంపై టెక్ సరఫరా ఆధారపడటం తగ్గుతుంది. అంటే మనం ఇంకా ఏ దేశం పైన టెక్నాలజీగా మనము ఆధారపడాల్సినటువంటి అవసరము లేదు. అది ఏంటిదంటే రష్యా మీద ఆధారపడతాం. మనకు రష్యాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి టెక్నాలజీ డిఫెన్స్లో. ఈవెన్ ఫ్రాన్స్, బ్రెజిల్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. చైనాతో ఎక్కువగా మనకు టెక్ సరఫరా అనేది తగ్గిపోతుంది. ఎందుకు? ఈ పాక్స్ సిలికాతో మనకు రిలేషన్ డెవలప్ కావటం వల్ల. ద ఆన్సర్ ఇస్ ద బి, చైనా. నెక్స్ట్, పాక్స్ సిలికా ముఖ్యంగా ఏ వనరుల సరఫరా భద్రతను కూడా లక్ష్యంగా పెట్టుకుంది అనేది ఇక్కడ చూడాలి. అంటే మనం ఏమన్నాము సార్? సెమీ కండక్టర్స్ అన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాము, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నాము, ముఖ్య ఖనిజాలని కూడా అన్నాము. సో ఇలా చూడండి, ఏంటిది? నీరా? కాదు. చమురా? కాదు. సి ముఖ్య ఖనిజాలు. అవునా? ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటిదమ్మా? మనకు సి ఇస్ ద కరెక్ట్. సో దిస్ ఈస్ ద పాక్స్ సిలికా ఇండియా. అంటే యుఎస్ఏ ద్వారా నిర్వహించబడినటువంటి పాక్స్ సిలికా అలయన్స్లో ఇండియా ఫిబ్రవరి 2026లో అధికారికంగా జాయిన్ అయింది. కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్.